వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2కు సంబంధించిన కటాఫ్ని ప్రిలిమినరీకి నేపథ్యంలో మనం పరిశీలించడం జరుగుతుంది. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, నూతన నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించిన కటాఫ్ను విశ్లేషించే ముందు నేను కొన్ని అంశాలను క్రైటీరియాగా తీసుకున్నాను. ముఖ్యంగా ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత వాటికి కొన్ని ఆబ్జెక్షన్లు కూడా రైజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా నాకు తెలిసి 12 నుండి 15 మార్కులు ఆ ప్రశ్నలు అనేవి తికమక పెట్టే అవకాశం ఉంటుంది, అంటే మారే అవకాశాలు కనబడుతున్నాయి. సో మరి ఇలాంటి నేపథ్యంలో విద్యార్థుల నుండి నాకు దాదాపుగా ఒక 600 మంది తమ మార్కులని మెసేజ్ రూపంలో తెలియజేయడం జరిగింది. సో వాటిని క్రైటీరియాగా తీసుకున్నాను. వాటితో పాటుగా పోస్టుల భర్తీ క్రమాన్ని కూడా క్రైటీరియాగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మొదటగా గ్రూప్ 1 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 563లో దాదాపు 30-40% వెళ్ళిన, అంటే ఒక నియర్లీ ఒక 200 మెంబర్స్ వెళ్ళినా మనకి ఇక్కడ కటాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అన్ని క్రైటీరియాలను తీసుకొని ఈ కటాఫ్ను చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మొత్తం పోస్టులు 783 అంటున్నాం. స్టేట్ పోస్టులు 214 ఉన్నాయి. అదే మల్టీ జోన్ పోస్టులు 243 ఉన్నాయి. జోనల్ పోస్టులు 229 ఉన్నాయి. ఎక్సైజ్ ఎస్ఐలు 97 ఉన్నాయి. ఇక్కడ కొద్ది కటాఫ్ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే హైట్ అనేది క్రైటీరియాగా వస్తుంది. మరి చాలామంది అభ్యర్థుల్లో ఉన్న ప్రశ్న ఏంటి, అసలు హైట్ ఉండరా అంటే ఉంటారు. సో ఉన్న వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇక్కడ స్కోరింగ్ వచ్చి ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ కొద్దిగా సో వచ్చిన అభ్యర్థుల్లో హైట్ అనేది క్రైటీరియాగా ఉండి ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పెషలైజ్డ్ కోర్స్ అంటున్నాం, అంటే డిగ్రీలకు సంబంధించి, అదే ఉదాహరణకు జువైనల్ సెక్షన్కి సంబంధించి, లా డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి లా చేసి ఉండవచ్చు, మార్కులు మంచిగా వస్తే ఇక్కడికి వస్తాయి. సో ఇలాంటి వాటి సందర్భంలో కూడా ఈ రెండు క్రైటీరియాలలో మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాలి. సో వీటిని ఆధారంగా చేసుకొని మనం స్టేట్ పోస్టులను కనుక గమనిస్తే ఓపెన్లో ఓసీకి 370 నుండి 380 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమెన్స్కి 360 నుండి 370 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీబీ మరియు బీసీడీ ఈక్వల్ టు వాళ్ళు ఓసీ అనొచ్చు. కాబట్టి వాళ్ళకి ఓపెన్లో ఏముంటాయి, 365 నుండి 370 మధ్య ఉంటుంది. అదేవిధంగా ఉమెన్స్కి 355 నుండి 360 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. బీసీఏ మరియు సి మరియు వర్గాలకు గమనిస్తే ఓపెన్లో మనకు 360 నుండి 365, ఉమెన్స్కి 350 నుండి 355 ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకి ఓపెన్లో 355 నుండి 360, అదేవిధంగా ఉమెన్స్ వర్గాలకి 345 నుండి 350 ఉండే అవకాశం ఉంది. ఎస్సీ వర్గాలకి 350 నుండి 360, అదేవిధంగా ఎస్సీ ఉమెన్ వర్గాలకి 340 నుండి 345 ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్టీ వర్గాలకి ఓపెన్లో 345 నుండి 355, అదే ఉమెన్ వర్గాలకి 335 నుండి 340 ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిహెచ్, స్పోర్ట్స్, అదర్ కేటగిరీని కనుక గమనిస్తే వారికి ఓపెన్లో 340 నుండి 350, అదే ఉమెన్ వర్గాలకి 330 ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ పోస్టులు గమనిస్తే ఇక్కడ 783 పోస్టులలో 243 అంటే మెజారిటీ పోస్టులు మనకు మల్టీ జోన్లే ఉన్నాయి. సో అందరూ అభ్యర్థులకి ఇష్టమైన పోస్టులు, ఎక్కువగా ప్రజానికంలో ఉండే పోస్టులు, అది కేటగిరీ వైజ్గా గమనించిన, శాలరీ పరంగా గమనించిన, హోదా పరంగా గమనించిన, నెక్స్ట్ ప్రమోషన్ పరంగా గమనించిన, అన్నిట్లో ఎక్కువగా ఉన్న పోస్టులు ఇక్కడ మల్టీ జోన్లే ఉన్నాయి. ఒక మున్సిపల్ కమిషనర్ గమనించండి, సబ్ రిజిస్ట్రార్ గమనించండి, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ని గమనించండి, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి శాలరీ కూడా ఎక్కువే, 45,900 అంటే 46,000 ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ దీనికి రష్ అవుతారు. ఎందుకు రష్ అవుతారంటే ఇక్కడ జోనల్ పోస్ట్ గమనించినప్పుడు సో డీటీకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ పోస్టులు చాలా కేటగిరీలో లేవు, 1-2 కనబడుతున్నాయి, కొన్ని కేటగిరీలో లేవు. సో అలాంటి సందర్భంలో సపోజ్ చూడండి, ఒక ములుగు జిల్లాలో గమనించండి, 400 అభ్యర్థి, 395 అభ్యర్థి, 396 అభ్యర్థి ఉన్నాడు. అప్పుడు 400 అభ్యర్థి ఏం చేస్తాడు, ఫస్ట్ డీటీకి ఇస్తాడు. ఈ 395 అభ్యర్థి ఏం చేస్తాడు, మల్టీ జోన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలా ఒక జిల్లాలో పోస్టులు లేని కారణంగా ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తులు పోస్టులు లేని కారణంగా వాళ్ళు మల్టీ జోన్కి రావడంతో ఇక్కడ స్కోరింగ్ అనేది పెరుగుతుంది. సో ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా అలాగే ఇస్తారు. శాలరీ పరంగా అన్ని రకాలుగా చూసుకున్నా దీనికే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీలో ఎంత ఉంది, 380 నుండి 390, ఉమెన్ కేటగిరీలో 370 నుండి 380 ఉంది. బీసీబీ మరియు బీసీడీ వర్గానికి గమనిస్తే ఓపెన్లో 375 నుండి 385, ఉమెన్ వర్గాలకి 365 నుండి 370 మధ్య ఉంది. బీసీఏ మరియు సి వర్గాలకు గమనిస్తే ఓపెన్లో 370 నుండి 380, ఉమెన్ వర్గాలలో 360 నుండి 365, ఈడబ్ల్యూఎస్ వర్గాలకి 365 నుండి 375, ఉమెన్స్కి 355 నుండి 360 ఉంది. ఎస్సీ వర్గాలకి ఓపెన్లో 360 నుండి
నుండి 370, అదేవిధంగా ఉమెన్ వర్గాలకి 350 నుండి 355 ఉంది. ఎస్టీ వర్గాలకి ఓపెన్లో 355 నుండి 360, ఉమెన్ వర్గాలకి 345 నుండి 350 మధ్య ఉండే అవకాశం ఉంది. పిహెచ్ మరియు స్పోర్ట్స్ అదర్ కేటగిరీలో గమనిస్తే ఓపెన్ కేటగిరీలో 345 నుండి 340 మధ్య ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉమెన్ వర్గాలకి 335 ప్లస్ ఉంటే వచ్చే స్కోప్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా జోనల్ పోస్ట్ అంటున్నాం. సో ఇక్కడ జోనల్ పోస్ట్ అనేది మల్టీ జోన్ కంటే ఎందుకు తక్కువగా ఉంటుంది? అసలు ఎక్కువ ఉండాలి కదా, ఎందుకు తక్కువగా ఉంటుందని ఇదే చెప్తున్నాను చూడండి. ఒక జోన్లో ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తులకి పోస్టులు లేని కారణంగా ఆ ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి మల్టీ జోన్కి వస్తాడు. అప్పుడు ఇక్కడ రష్ పెరుగుతుంది చూడండి. అప్పుడు మల్టీ జోన్ మీద రష్ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు జోన్ అంటే జోన్ల కలయిక ద్వారా ఏర్పడేది మల్టీ జోన్. కాబట్టి ఒక జోన్లో ఒక అభ్యర్థికి మార్కులు ఎక్కువ వచ్చినప్పటికీ పోస్టులు లేకుండా అతను అనుకున్న పోస్టులు లేకపోవడం వల్ల అతను మల్టీ జోన్కి వస్తాడు. అప్పుడు రష్ అనేది పెరుగుతుంది. సో పోల్స్తే ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మల్టీ జోన్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. సో జోనల్ పోస్ట్లో గమనిస్తే మనకు ఓసీ వర్గాల 375 నుండి 385, ఉమెన్ వర్గాలకి 365 నుండి 375 మధ్య ఉంది. బీసీ బి మరియు డి వర్గాలకు గమనిస్తే 370 నుండి 375, ఉమెన్ వర్గాలకి 360 నుండి 365 మధ్య ఉంది. బీసీ ఏ మరియు సి వర్గాలకు గమనిస్తే ఓపెన్లో 365 నుండి 370, ఉమెన్ వర్గాలకి 355 నుండి 360 మధ్య ఉంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గమనిస్తే 360 నుండి 365, ఉమెన్ వర్గాలకి 350 నుండి 355 ఉండే అవకాశం ఉంది. ఎస్సీ వర్గాలకి 355 నుండి 360, అదేవిధంగా ఉమెన్ వర్గాలకి 345 నుండి 350 ఉండే అవకాశం ఉంది. ఎస్టీ వర్గాలకు గమనిస్తే ఓపెన్లో 350 నుండి 355, ఉమెన్ వర్గాలకి 340 నుండి 345 ఉంది. పిహెచ్ వర్గాలకు గమనిస్తే ఓపెన్లో వాళ్ళకి 342 నుండి 45 ఉంది. అదేవిధంగా ఉమెన్ వర్గాలకి 332 నుండి 32 ప్లస్ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి, 2-3 మార్కుల వేరియేషన్ కనబడుతుంది చూడండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉండే వల్ల పోస్టులు తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి ఎక్కువ అవుతారు. అదేవిధంగా స్పెషలైజ్డ్ కోర్స్ అంటున్నాం. స్పెషలైజ్డ్ అంటాం లా కానీ జువైనల్ కానీ ఫినాన్స్ వంటి ఎక్సైఎస్ఐ వంటివి గమనిస్తే ఇక్కడ తగ్గుతుంది. సో ఎక్కడ ఉంది? ఓపెన్లో వాళ్ళకి 365 నుండి 375, ఉమెన్ వర్గాలకి 355 నుండి 365 ఉంది. అదేవిధంగా బీసీ బి మరియు డి వర్గాలకి 360 నుండి 365 ఓపెన్. అదేవిధంగా ఉమెన్ వర్గాలకు 350 నుండి 355 ఉంది. అదేవిధంగా బీసీఏ మరియు సి వర్గాలకు గమనిస్తే ఓపెన్లో 355 నుండి 360 ఉంది. అదేవిధంగా ఉమెన్ వర్గాలకి 345 నుండి 350 ఉంది. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గమనిస్తే ఓపెన్లో మనకి 350 నుండి 355 ఉంది. ఉమెన్ వర్గాలకి 340 నుండి 345 మధ్య ఉంది. ఎస్సీ వర్గాలకు గమనిస్తే ఓపెన్లో మనకి 345 నుండి 350 ఉంది. అదేవిధంగా ఉమెన్ వర్గాలకి 335 నుండి 340 మధ్య ఉంది. ఎస్టీ వర్గాలకు గమనిస్తే మనకి ఓపెన్లో 340 నుండి 345 మధ్య ఉంది. ఉమెన్ వర్గాలకి 330 నుండి 335 మధ్య ఉండే అవకాశం ఉంది. పిహెచ్ స్పోర్ట్స్ అదర్ కేటగిరీలో గమనిస్తే ఓపెన్ వర్గాలకి 335 నుండి 340 మధ్య ఉంది. అదేవిధంగా 320 ప్లస్ వస్తే వచ్చే అవకాశం ఉండడం జరుగుతుంది. ఇది నాకు మెసేజ్ రూపంలో వచ్చిన మార్కులను ఆధారితంగా చేసుకొని తీసుకోవడం జరిగింది. సో ఈ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎవరైతే ఈ స్కోర్లో ఉంటారో నాకు తెలిసి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.